ఇంత మంచి పథకాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లల్ని కానీ జనాభాని పెంచుకుంటే కలిగే నష్టం ఏముంటుంది? సార్ ఆ పథకాలు ఏవి సార్? పథకాలేవి ఇస్తానన్న పథకాలు పెయింట్లు ఆగిపోయినాయి సార్. పెయింట్లు ఆగిపోయినాయి. ఇకపోతే వాటి మెయింటెనెన్స్ లేవు, ట్యాబులు లేవు, డిక్షనరీలు అంట ఇంకొకటి మారుస్తారంట, మార్చినారంట. అంటే కాంట్రాక్ట్ మార్చినట్టున్నారు బహుశా. దాంట్లో గాడ్ అనడానికి ఏం మీనింగ్ రాసినారో నాకైతే తెలియదు సార్. సో ఫీజు రీంబర్స్మెంట్ లేదు సార్. ఉద్యోగాలు ఇప్పిస్తామంటారు, ఫీజు రీంబర్స్మెంట్ లేనప్పుడు సర్టిఫికెట్లు ఇంకా కాలేజీల్లోనే ఉన్నాయి సార్. డబ్బులు కడితేనే కాలేజీలో సర్టిఫికెట్లు వెనక్కి వచ్చే పరిస్థితి ఉండి పిల్లలు బీటెక్ అయిపోయినా ఇళ్లలో కూర్చున్నారు. ఎంటెక్ వెళ్ళలేదు ఏంటంటే ఫీజు రీంబర్స్మెంట్ లేదు. ఉద్యోగానికి చేరలేదు ఏంటంటే ఇంకా పెండింగ్ ఫీజు ఉంది, అది కట్టందే అవ్వదు, ఈ లోపు ఫీజు రీంబర్స్మెంట్ కూడా రాలేదన్నారు. మొన్న విజయవాడలో ధర్నా చేస్తే చదువుకున్న విద్యావంతుల మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా అండి? వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? పథకాలు లేకుండా పిల్లల్ని కనేయండి అంటూ, ఆరోగ్యశ్రీ లేకుండా మీరు డెలివరీలు అయిపోండి అంటూ, ఇది ఎట్లా సార్? మాకు భద్రత అంటూ కల్పించాలి కదా. మాతో చర్చలు లేకుండా, మాకు భద్రత కల్పించకుండా ఈ రోజు మా గురించి ఆలోచిస్తున్నటువంటి కిరణ్ బేడి గారో లేకపోతే ఇంకో మంది నాయకులు మీరెందుకు ఆలోచించలేదు? తల్లి సమానులు కదా, నాయకులంటే తల్లి సమానులు కదా. మాతో డిస్కషన్ చేసి మా ఆరోగ్య విధానాలు చూసుకొని మా పరిస్థితులను బట్టి చర్చల అనంతరం కదా మీరు నిర్ణయాలు తీసుకుంది. ఇందాక మేడం చెప్పినట్టు ఏదైనా ఒకటి ఇది పథకం బాగుంటుంది అనాలే కానీ చట్టం చేసే హక్కు ఈ విషయంలో ఏ ఒక్కరికి లేదు సార్. సో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ రేటు సాధిస్తారో పాపం, ఎన్ని ఎంపీ టికెట్లు కానీ పేదలు, నిరక్షరాస్యులు,